చాలా సంతోషం వాసు. ఈ మాట కోసమే ఎదురుచూస్తున్నాను. మీ కుటుంబాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నేను ఒక్క మాట చెప్పాను అంతే. నా కూతురుని మంచితనంగా నా దగ్గర వదిలేశావు. నేను వాసు విషయంలో కాస్త ఓవర్గానే బిహేవ్ చేశాను. అయినా అవేవి తను మనసులో పెట్టుకోలేదు. వాసు అంటే నా కూతురికి చాలా పిచ్చి. ఇతని మీద అంతులేని ప్రేమను పెంచుకున్న నా కూతురి మనసు మార్చి నేను కుదిర్చిన సంబంధం చేసుకునేలా ఒప్పించాడు. ఇదంతా నాకు చాలా సంతోషం కలిగించిన విషయం. ఒక విధంగా ఆలోచిస్తే నేను మీ కుటుంబానికి చాలా రుణపడున్నానయ్యా. తమ్ముడు, మీరీ పెళ్లికి వచ్చిపోవడమే కాదు, మనం తర్వాత కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. మరి నేను బయలుదేరతాను. సార్, కొంచెం కాఫీ తగ్గలండి సార్. పర్వాలేదు. వాసు, వస్తాను. సరేనండి. వాసు, టిఫిన్ చేసావా? లేదన్నయ్య. రా టిఫిన్ చేద్దాం. నాన్నా, అరే వాసు, రేవతి పెళ్ళని తెలుసు కూడా ఇంత సైలెంట్ గా ఎలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదురా. నో ప్రాబ్లం, నో టెన్షన్, ఫుల్ బిందాస్. రేయ్, నువ్వెలా ఉన్నా నాకు మాత్రం మనసు ఒప్పుకోవట్లేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో పెళ్ళి అవుతుందంటే నాకు నచ్చట్లేదురా. పెళ్లి చేసుకుంటే ప్రేమించిన దాన్నే పెళ్లి చేసుకోవాలి, దానికోసం పోరాడాలి, త్యాగాలు చేయాలిరా. నాన్న, అవన్నీ సినిమాల వరకు ఓకే, కానీ ఇది రియల్ లైఫ్. అలాంటి రిస్క్లేం చేయలేము. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉన్నాను. నువ్వు నన్ను కెలకొద్దు. పద టిఫిన్ చేద్దాం, రా. ఏంటి వరలక్ష్మి, ఇది ఆయాసం ఎక్కువగా ఉందా? పోనీ హాస్పిటల్కి వెళదామా? హాస్పిటల్కి ఎందుకండి? మాత్రలున్నాయి కదా, అవి చాలు. నేను వేసుకుంటా, కానీ మీకు ఆఫీస్కి టైం అవుతోంది. మీరు బయలుదేరండి. ఎప్పుడు హాస్పిటల్ అన్నా ఇదే సమాధానం చెబుతున్నావు. అయినా రాత్రి మగళ్ళు ఏడుస్తూ కూర్చుంటే ఆరోగ్యం ఎలా బాగుంటుంది? చూడు ఎలా అవస్థపడుతున్నావు. నీ బాధ చూస్తూ ఊరికే ఎలా ఉండమంటావు చెప్పు. నా మాట విను వరలక్ష్మి, హాస్పిటల్కి వెళదాం పదా. వద్దండి, నాకేం కాలేదు. అయినా అర్చని తలుచుకొని ఎలా ఏడవకుండా ఉండగలనండి? దాని జీవితం గురించేనండి నా బాధ, నా ఆలోచన. దాని జీవితం ఏమవుతుందోనని నా ఆరాటం. ఎందుకమ్మా నా గురించి, నా జీవితం గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? అమ్మా, నా తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. నువ్వేం దిగులు పడకు. రాను రాను ఈ కష్టాలు నాకు అలవాటైపోతాయమ్మా. అర్చన, నా వల్లే నీ జీవితం ఇలా అయిందని మీ నాన్న అంటున్నారు. నిజంగా నేనే కారణమా? నీ కష్టాలకి నేనే మూలవా? నాదే తప్ప తల్లి? ఎందుకమ్మా అలా అనుకుంటావు? ఎవరేమన్నా ఎలా అనుకున్నా నీతో కలిసి ఉండడమే నాకు ఆనందం. నువ్వు దేని గురించి ఆలోచించుకు, బాధపడకు. నాన్నా, అమ్మ సంగతి నాకు వదిలేయండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. వరలక్ష్మి, టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. అనవసరపు ఆలోచనలు మాని హాయిగా పడుకో. అసలు నిద్ర లేకపోవటమే నీకు సగం అనారోగ్యం. మీరన్నీ సర్దుకున్నారా? నేనన్నీ సర్ది పెట్టాను నాన్న. టేబుల్ మీద ఉన్నాయి, తీసుకెళ్ళండి. అలాగేనమ్మా, వస్తాను. అమ్మ జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే నాన్న. వస్తాను వరలక్ష్మి. అలాగే. అమ్మా, చల్లారిపోతుంది, కొంచెం తాగు. అర్చన, రమ్య స్కూల్కి వెళ్ళిందా అమ్మా? 8:30కే వెళ్ళిపోయిందమ్మా. ప్రియా? అది కూడా వెళ్ళింది. జయంతి, వినోద్ ఆఫీస్కి వెళ్ళిపోయారా అమ్మా? వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయిందమ్మా. ఇంకా కావ్య మాత్రమే ఉంది. కావ్య ఇంకా వెళ్ళలేదా?
అసలు అందరికంటే ముందే వెళ్తుంది అది. నేను చూసినప్పుడు స్నానం చేసి పూజ గదిలో ఉందమ్మా. ఈ పాటికి రెడీ అయి ఉంటుందేమో. అమ్మా అర్చన, దానికి ఏం కావాలో కాస్త చూడమ్మా. ఉమ్, నీకేమైనా కావాలమ్మా? వద్దు తల్లి, నాకు కాఫీ ఉందిగా చాలు. కావ్య, రోజు ఈ టైం వరకు ఆఫీస్కి వెళ్ళేదానివి, ఈ రోజు ఇంకా వెళ్ళలేదేంటి? నేను ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఎందుకని? లీవ్ పెట్టాను. 2 రోజుల ముందే ఏదో సమస్య అని ఆఫీస్కి సెలవు పెట్టావు. ఇప్పుడు మళ్ళీ సెలవు పెడుతున్నావేంటి? నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు అర్చన. ఆరోగ్యం సరిగా లేదా? జ్వరమా? తలనొప్పా? ఏమైంది? లేదు, కొంచెం కడుపులో నొప్పిగా ఉందంతే. కడుపు నొప్పిగా ఉందా? అజీర్తి ఏమైనా చేసిందా? నిన్నేం తిన్నావు? అదేం కాదు, పీరియడ్స్ ప్రాబ్లం. టాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. ఏంటర్చన అలా చూస్తున్నావు? అసలు ఆఫీస్లో నీకేంటి సమస్య? ఎందుకు అలా అడుగుతున్నావు? నీకు ఆఫీస్లో ఏం సమస్య అని అడుగుతున్నాను. ఆఫీస్లో నాకు ఎలాంటి సమస్య లేదు. మరి ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు? చెప్పాను కదా, పర్సనల్ ప్రాబ్లం అని. అబద్ధం చెప్పకు కావ్య. నేనేం అబద్ధం చెప్పట్లేదు అర్చన, నేను చెప్పేది నిజం. అలాగా? పీరియడ్స్ ప్రాబ్లం అన్నదానివి పూజ గదిలోకెళ్ళి ఎందుకు పూజ చేస్తున్నావు? ఇప్పుడైనా నిజం చెప్పు కావ్య. నీకసలు సమస్య ఏంటి? ఎందుకు ఆఫీస్కి వెళ్ళడం లేదు? ఇంతకు ముందు నువ్వు పనిచేసే ఆఫీస్లో శ్యామ్ వల్ల నీకేదో ప్రాబ్లం వచ్చింది. అలాంటి ప్రాబ్లం ఏదైనా నీకు ఈ ఆఫీస్లో రాలేదు కదా? ఈ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకి చాలా తేడా ఉంది. ఏంటి తేడా ఉందా? అవును. అది అర్చన జరిగింది. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు చెప్పేదంతా నిజమా? జాబ్ చేసే చోట ఇలాంటి కుళ్ళుబోతులుంటారా? ఏదో చిన్న చిన్న సమస్యలుండొచ్చు, దానికోసం ఇలా ప్రవర్తిస్తారా? వాళ్ళసలు మనుషులా రాక్షసులా? ఈ విషయం ఇంకా అమ్మకు చెప్పలేదు. చెప్తే అసలు జాబ్కే వెళ్ళనివ్వదు. అందుకే ఎవరికి చెప్పకుండా దాచాను. సస్పెన్షన్ టైం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ జాబ్కి వెళ్ళాలి. అందాక మేనేజ్ చేయాలి అర్చన. అమ్మ దాకా ఎందుకు? అమ్మ మాటగా నేనే చెప్తున్నాను, నువ్వు ఆ జాబ్కి వెళ్ళొద్దు. లేదర్చన, నీకు తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను జాబ్కి వెళ్లకుండా మానేస్తే నేను డ్రగ్స్ తీసుకోవడం, ఆ మత్తులో పడిపోవడం, నేను డ్రగ్ ఎడిక్ట్నని నిజం చేస్తారు, నమ్మిస్తారు. అందుకే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎవరిలా ప్లాన్ చేసి నన్ను నలుగురిలో అవమానపరిచారో తెలియాలి. అదే నలుగురు ముందు చెప్పు తీసుకుని వాళ్ళ మొహం మీద కొట్టి తూ అని ఉమ్మేయాలి. నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అర్చన. నువ్వు చెప్పేది నిజమే కావ్య, కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ పథకాలు వేస్తే నీకే సమస్య కదా? వేయని అర్చన, వాళ్ళు ఎన్ని పథకాలు వేసినా నేను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. శ్యామ్ విషయం దాచడం వల్ల ఇంట్లో చాలా సమస్యలొచ్చాయి. ఇది అలా కాకుండా ఇంట్లో అన్ని విషయాలు చెప్పేద్దాం కావ్య. ఏం కాదర్చన, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను కదా. అసలే నీ సమస్య వల్ల ఇంట్లో అందరూ డిస్టర్బ్డ్గా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నా సమస్య చెప్పి వాళ్ళెందుకు చెప్పు బాధ పెట్టడం? అందుకే వద్దర్చన. గోపి 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 ఆగు, గోపి గోపి ఆగు. అర్చన, బావ పేరు వినపడగానే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు. మనసులో బావ మీద ఇంత ప్రేమ ఉంచుకుని ఎందుకు అర్చన దాచుకుని బ్రతుకుతున్నావు? నీకు నువ్వుగా స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోలేవా? అంతా నా తలరాత. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. జరగని. గోపి గోపి, కాస్త సాంబార్ వేసుకోరా. వద్దమ్మా. అదేంట్రా, నీకు ములక్కాయ సాంబార్ అంటే చాలా ఇష్టం కదా, మరి కొంచెమే వేసుకున్నావు?
అసలేంట్రా ఈ మధ్య తిండి తగ్గించేశావు? వాడి మనసు అసలేం బాగున్నట్లేదు, అందుకే అలా తింటున్నాడు. ఆ తినేదే ఎక్కువ. నీకు ఇది కావాలా ఇది కావాలా మధ్యలో నీ ప్రశ్నలు ఒకటి. నాన్న ఎందుకు నాన్న అమ్మని అలా అంటావు? అమ్మా నాకేమైందమ్మా? నేను బానే ఉన్నాను. నాన్నకేం కావాలో చూడు. కొంచెం సాంబారు. నాకొద్దు. కొంచెం వేసుకోవయ్యా. తర్వాత సాంబార్ బాగుంది ఇంకాస్త వేసుకుంటే బాగుండని అంతా అయిపోయాక అంటావు. రే గోపి, పెద్దన్నా రానయ్య రా, టయానికి వచ్చావు. కూర్చో, భోజనం చేద్దాం. రండి బావగారు. ఇప్పుడే ఇంట్లో తినేసి వస్తున్నాను రా. రే గోపి, నువ్వు ఈ టైంలో ఇంట్లో ఉన్నావు? ఏం లేదు పెద్దనాన్న, మన ఇంటి పక్క సందులోనే ఒక కస్టమర్ బండి పాడైంది. ఎలాగో ఎక్కడి దాకా వచ్చా కదా, భోజనం చేసి వెళ్దామని ఆగాను. మీ అమ్మతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. సరే, నువ్వు కూడా ఉండటం ఒక విధంగా మంచిదయింది. ఏంటి పెద్దనాన్న ముఖ్యమైన విషయం? ముందు అన్నం తినరా, తర్వాత మాట్లాడుకుందాం. కూర్చో అన్నయ్య. చెప్పు పెద్దనాన్న, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు. అది నమస్కారం సార్. ఎవరండి మీరు? మేము ఓటర్ లిస్టు రాసుకోవడానికి వచ్చాము. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారా? చెప్తానండి. మా నాన్నగారి పేరు రంగయ్య, వయసు 54 సంవత్సరాలు. 54. మా అమ్మ భాగ్యం, వయసు 50 సంవత్సరాలు. 50. నా పేరు గోపి, నాకు 30 ఏళ్ళు. నా తమ్ముడు వాసు, 28 ఏళ్ళు. నా చెల్లి రాణి, 22 ఏళ్ళు. అంటే మొత్తం 5గురు అన్నమాట. అంతేనండి. అదేంట్రా అచ్చుని పేరు చెప్పలేదు? నాన్న, వాళ్ళు అడిగింది మన ఇంట్లో ఉండే వాళ్ళ మనుషుల పేర్లు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి వాళ్ళకి అవసరం లేదు. అదేమిట్రా ఇప్పుడు లేదు, అలాగని ఎప్పటికీ లేకుండా పోతుందా? మీకు ఆల్రెడీ చెప్పా కదా నాన్న, వెళ్ళిపోయిన మనిషి వస్తుందో రాదో తెలియదు. అలాంటి మనిషి కోసం వెయిట్ చేయొద్దని చెప్పా కదా. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడద్దు ప్లీజ్. అంతే కదా? అంతేనండి. థ్యాంక్ యూ సార్. వస్తామండి. పెద్దన్న, ఇందాకేదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు. ఏంటా విషయం? ఏం లేదు లేరా, ఇక మాట్లాడి ప్రయోజనం లేదు. నువ్వు బయలుదేరు. అదేంటి పెద్దనాన్న, ఇంట్లోకి రాగానే ముఖ్యమైన విషయం? గోపి నువ్వు కూడా ఉన్నావు కదరా, అన్నం తిను మాట్లాడదామన్నావు. ఇప్పుడేమో ఏమీ లేదంటున్నావు. నేను అచ్చన విషయం మాట్లాడదామని వచ్చాను. నువ్వు వాళ్లతో మీ నాన్నతో మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఇక నేను మాట్లాడడం అనవసరం అనిపించింది. పెద్దనాన్న, జరిగిందంతా నీకు తెలుసు కదా. వాళ్ళందరికీ నేను క్లియర్ కట్గా చెప్పాను. ఏ రోజైతే అర్చన నన్ను నా కుటుంబాన్ని వేరు చేయాలని చూసిందో ఆ రోజే నా దృష్టిలో చచ్చిపోయింది. అర్చన నా జీవితంలో లేదు, రాదు పెద్దనాన్న. ఇంకెప్పుడు అర్చన విషయం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. అది కాదురా, అర్చన వాళ్ళ అమ్మ. వద్దు పెద్దనాన్న, చాలు. చేసిన రాయబారాలు చాలు. ఇంకా నా కోపిక లేదు. అర్చన వాళ్ళ అమ్మను వదిలి రాదు. నేను నా కుటుంబాన్ని వదలలేను. ఎందుకంటే వీళ్లే నా ప్రాణం. ఆ విషయం నీకు తెలుసు. అర్చన్ని కలవడం అనేది ఇంకే జన్మకి జరగదు. వదిలే పెద్దనాన్న, వస్తాను. ఏంటన్నయ్యా వాడి ధోరణిలో వాడు అలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవే? నేనేం చెయ్యనురా, నేనేదో అందరితో మాట్లాడి ఏదైనా నిర్ణయం తీసుకుందామనే వచ్చాను. కాని వాడేవో నిర్ణయం తీసేసుకున్నాడు. అందుకే అలా మాట్లాడి వెళ్ళగలిగాడు. అలాంటి వాడితో నేనేం మాట్లాడేది చెప్పు? అందుకని అలా వదిలేయటమేనా? ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలపాలి కదా. నేను అలాగే అనుకున్నా. కాని ఇక మీదట మనమేం చేయలేమని, ఎటూ అడుగు వేయలేమని అర్థమైంది. మనం చేసేదేం లేదురా, అంతా పైవాడి దయ. వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వస్తారా? చెప్పు దిలీప్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం. నువ్వు ఊరికే ఫోన్ చేయవు కదా, ఏదో ఇంపార్టెంట్ ఉంటేనే చేస్తుంటావు. వాట్ ఈస్ ద మ్యాటర్? నిన్న మనం పర్చేజ్ చేశాం కదా. అయితే మళ్ళీ ఇవాళ షాపింగ్ ఉందా? బజార్కి వెళ్ళాలా లేక నేను త్వరగా రావాలా? చెప్పు దిలీప్. అదేం లేదు, నేను అక్కడ క్రెడిట్ కార్డు ఇచ్చాను కదా.
తిరిగి తీసుకున్నానో లేదో అని డౌట్. ఎందుకంటే కార్డ్ నా దగ్గర లేదు. నాకు అంత బాగా గుర్తులేదు. జస్ట్ 1 minute, నా బ్యాగ్ చూస్తానుండు. ఓ సారీ దిలీప్, కార్డ్ నా బ్యాగ్లోనే ఉండిపోయింది. ఇట్స్ ఓకే. నువ్వేం ఫీల్ అవ్వకపోతే కాస్త ఆ కార్డ్ ఎవరికైనా ఇచ్చి పంపించగలవా? సారీ దిలీప్, ఆఫీస్ వాళ్ళని ఎవరిని నేను నా సొంత పనులకి వాడుకోదలుచుకోలేదు. పైగా అది మా మేనేజర్ ఆర్డర్, నాకు నచ్చని విషయం. నువ్వేం అనుకోకపోతే వచ్చి తీసుకెళ్ళరాదు? నిజమే, కానీ నేను కాస్త అర్జెంట్ పని మీద బయలుదేరాను. జస్ట్ 1 minute, ఇలా వచ్చి అలా తీసుకెళ్ళిపో. సరే, ఎలాగో ఆన్ ది వేలో ఉన్నాను, వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఓకే బాయ్. ఓకే బాయ్.